అంతర్లీనంగాను సృజనాత్మక పరిస్థితులను వెలికి తీయాలి. కాబట్టి క్రీడల్లోనూ అదే సాంస్కృతిక పోటీలు ఉంటాయి, వ్యాసరచన, అదేవిధంగా వక్తృత్వం, సైన్స్ ఫేరు, వీటన్ని రంగాల్లో కూడా ప్రతిభ కనపరుస్తారు. మన పాఠశాలలో మరి కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, అదేవిధంగా ఇతర డిబేట్ అంశాల్లో కూడా మన పిల్లలు చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి చదువుకి సంస్కారం కూడా అవసరం. కాబట్టి కేవలం చదువే కాకుండా వీటన్నిటిలో కూడా ఉండాలి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. కాబట్టి పౌరసత్వ శిక్షణకి విద్యాలయాలు దిశానిర్దేశం చేస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ, మిగిలిన వాళ్ళు మెంటర్స్కి అదేవిధంగా గెలిచినటువంటి ఆ విద్యార్థుల అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ ఆశిస్తుంది. భీమవరం నియోజకవర్గ స్థాయి ఈ ఆటల పోటీల్లో మన పిల్లలు ఘన విజయం సాధించారు. కబడ్డీలో బాయ్స్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. అదేవిధంగా విన్నర్స్ని సెంట్రల్ జోన్ సార్ ఏదో మీరు ఏదో అన్నారు కదా, ఇలాగని అభినందిస్తూ మనకు కావాల్సినటువంటి జెర్సీ కానీ లేదా బహుమతి కానీ ఇచ్చే రూపంలో దాదాపు 1000 రూపాయలు నగదు. అదేవిధంగా ఇద్దరికి ఆనవిడిగా మన ఫస్ట్ అసిస్టెంట్ నేషనల్ గారు ఇద్దరు పేర్లకి అంటే యాక్చువల్గా మనకి 400 అవుతుంది. కూడా హామీ ఇచ్చారు. 2 జతలు సార్, అంటే 500 పడుతుంది. 2 జతలేమో వేణు గారు, 2 జతలేమో నాగేశ్వర గారు, 2 జతలేమో తులసి ప్రదీప్ గారు. ఒకసారి ట్యాప్ ఉపాధ్యాయులకి కూడా అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, యాక్చువల్గా అంటే మొన్న మన వాళ్ళు జోనల్ పోటీలకి వీరవాసనం నెక్స్ట్ అట్లాగే శృంగవృక్షం స్థాయికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ పోటీలు చూసినప్పుడు అందరూ జెర్సీల్లో రావడం జరిగింది. అంటే జెడ్ టీచర్స్ వీరవాసనం, జెడ్ టీచర్స్ శృంగవృక్షం అనేటువంటి టీషర్ట్స్ వేసుకుని హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి జెర్సీస్ మీకు రెడీ చేసి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, నెక్స్ట్ అట్లాగే ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాను. ఇస్తారని చెప్పి వాగ్దానం చేశారు. వారికి కూడా విద్యార్థుల నుంచి అదేవిధంగా ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తారు. సర్టిఫికేట్ ఆల్సో గర్ల్స్ కూడా నుంచోండి, వచ్చేసి ఇక్కడ ఈ పక్క రావాలి. మీరు లైన్గా 10 మంది 12 మంది రండి. ఎవరో ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా. గ్రిక్స్ కబడ్డీ విన్నర్స్ బి ప్రసాద్ బాబు, బి గణేష్, కె సుధాకర్, కె పూర్ణసాయి, సిహెచ్ అనిల్, ఎన్ రోహిత్, యుగంధర్, సిద్ధిరాజు, బెంజమిన్, శశి, బంగారా అండ్ రోహిత్. ఎం జయశ్రీ, ఓ భువన, బి పవిత్ర, ఎన్ దుర్గా భవాని, ఎస్ ప్రసన్న, పి దివ్య, యామిని, ఎస్ఎన్ యామిని, హర్షిని. మన భీమవరం నియోజకంలో 6 సంవత్సరాల తర్వాత గ్రిక్స్ ప్రారంభమయ్యే ఈ మొదటి గ్రిక్స్ పోటీల్లో రాయకుదురు హై స్కూల్ విజయ కేతనం సైడ్కి వెళ్తానమ్మా. అప్పుడే కాదు వేదిక మీద కూడా ఈ పక్క తిరగండి. ఇటు వచ్చేయండి. ఓకే